టెన్షన్లో నిజం చెప్పేస్తానేమో అని భయంగా ఉంది. స్టాప్ ఇట్ పల్లవి. అమ్మకి తెలిసే అవకాశమే లేదు. ఎందుకు ఏవేవో ఊహించుకుని భయపడుతున్నావు? అయ్యో, నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు కిరణ్ గారు. సరే, ఏడోకు, టెన్షన్ పడుకో. నీకు తోడుగా నేను వస్తాను, సరేనా? నిజంగానా? ఏమైందక్క ఆలోచిస్తున్నావు? నీ తలరాత ఎప్పుడు మారిపోతుందా అని చూస్తున్నాను. అర్థం కాలేదా? ఇద్దరం ఒకే ఇంటి కోడళ్ళం, అయినా నేను దర్జాగా సొంత కార్లో వచ్చాను, నువ్వు ఆటోలో వచ్చావు. నువ్వు కూడా నాలాగా దర్జాగా కార్లో తిరిగే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. దేనికైనా అదృష్టం ఉండాలి కదక్క. నువ్వు నన్ను ప్రేమగా అక్క అని పిలవడం మొదలుపెట్టినప్పుడే అదృష్టం నీ దగ్గరకు రావడం మొదలైంది. మనిద్దరి బంధం బలపడుతున్న కొద్దీ నీ అదృష్టం కూడా బలపడుతుంది. నా గురించి, నా సంతోషం గురించి ఆలోచించకుండా ఇంటి పెద్ద కోడలుగా అత్తగారికి అణిగిమణిగి ఉన్నంతకాలం నాకు అదృష్టం దక్కలేదు. నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాకే ఇంత అదృష్టవంతురాలను అయ్యాను. అలా అని అత్తగారిని ఎదిరించమని నీకు గీతోపదేశం చేయడం లేదు. అత్తగారికే కాదు, ఆ ఇంట్లో ఎవ్వరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని మాత్రమే చెప్తున్నాను. ఇదిగో, ఈ సారీ నీకోసమే కొన్నాను, తీసుకో. డిజైనర్ వేర్, ఒక్కొక్కటి 25,000. నా కోసమా? అవును, నీకోసమే. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక్క చీర కూడా కొన్నట్లేవు, అన్ని పాత చీరలే వాడుతున్నావు. అందుకే. థ్యాంక్ యూ అక్క. ఏం ఆలోచిస్తున్నావు? ఈ చీరలు ఎక్కడివి అని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. వద్దు, అస్సలు ఆలోచించొద్దు. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా ఎవరైనా నిన్ను ప్రశ్నించినా నిలదీసినా నన్ను ప్రశ్నించే హక్కు, నన్ను నిలదీసే అధికారం నీకెక్కడిది అని ధైర్యంగా అడుగు. అలా అడిగితే ఆ ఇంట్లో భయపడుతూ బ్రతకాల్సిన అవసరం నీకు రాదు. అక్కడి విషయాలు ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. ఎప్పుడు ఏం చేయాలో నేను నీకు చెప్తాను. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా తోడబుట్టిన అక్కలా నీకు తోడుగా ఉండడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకేనా? థ్యాంక్స్ అక్క. బాయ్.
అంతగా భయపెట్టావు. పల్లవి వస్తుందంటావా వదినా? రాకపోతే దానికే ప్రాబ్లం. చచ్చినట్టు వస్తుంది చూడు. రాఖీ రోజున మిస్ అయింది. ఈసారి మాత్రం లాక్ అయిపోతుంది. లాక్ అవ్వడమే కాదు, అమ్మ పెళ్లి గురించి మాట్లాడితే లాక్కోలేక పీక్కోలేక చేస్తుంది. పల్లవితో పాటు మీ అన్నయ్య కూడా వచ్చాడేంట్రేను? భయంతో వణికిపోతూ తోడు తెచ్చుకుందేమో వదినా. భయమైనా బాధైనా మీ అన్నయ్య నా పక్కన ఉండాలి, దాని పక్కన కాదు. ఇదే లాస్ట్ టైంలే వదినా, ఇక మీదట ఆ ఛాన్స్ ఉండదు కదా. అమ్మా, పల్లవి వచ్చింది. అమ్మ పల్లవి, ఇన్ని రోజులు నిన్ను మా కుటుంబంలో ఒకదానివే అనుకున్నాను, కానీ అంతకు మించి ఆలోచించలేకపోయాను. ఉషా నీ గురించి చెప్పే వరకు నేనెంత తప్పు చేశానో అర్థం కాలేదు. తప్పేంటంటీ? అన్నీ అత్తయ్య చెప్పాలా ఏంటి? నాతో నువ్వు చెప్పిన మాటలన్నీ అత్తయ్య కూడా తెలిసాయి. సో నీ మనసులో ఏముందో చెప్తే నీకే మంచిది. నా మనసులో ఏముంటుంది? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఉషా. అమ్మా, పల్లవిని ఎందుకు పిలిచారో డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా, ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఏం లేదురా, పల్లవి మనందరితో బాగా కలిసిపోయింది. నీ కెరియర్కి హెల్ప్ అవ్వడం కోసం తను ప్రొడ్యూసర్గా మారింది. ఎప్పుడూ నీ ఎదుగుదలే కోరుకుంటోంది. అలాంటిది మనం పల్లవి జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం? ఒంటరిగా ఉండడం వల్ల పల్లవి జీవితంలో ఇన్సెక్యూరిటీ ఎక్కువైందని ఉషా చెప్పింది. అదీ కాక మీ ఫీల్డ్లో ఒంటరి ఆడపిల్లల మీద ఎలాంటి రూమర్స్ వస్తాయో నాకు తెలుసు. అలాంటిదేదీ జరగకుండా ఆపడానికి ఒక మంచి అబ్బాయిని చూసి పల్లవికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను.